హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా అరోగెంట్ హస్బెండ్. సార్, చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాజెక్ట్ రావడం. నిన్న మనం చేసిన వర్క్ డిలీట్ అయిపోవడంతో చాలా టెన్షన్ పడ్డాను. ప్రాజెక్ట్ పోయింది అనుకున్నాను. మీరు అలా ఆలోచించకపోతే ప్రాజెక్ట్ మనకి దక్కేది కాదు అనే ఆనందంతో చెప్తున్నాడు రాజేష్. దేవ్ చిన్న స్మైల్ ఇచ్చి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సార్, ఇప్పుడు ఖాళీ కదా, స్టాఫ్ అందరూ పార్టీ అడుగుతున్నారు, అరేంజ్మెంట్ చేయమంటారా అని అడిగాడు. ఇప్పుడు వద్దు, ప్రస్తుతానికి మనం రీసెంట్గా కొన్న రెస్టారెంట్లో నా స్పెషల్ క్యాబిన్ డెకరేట్ చేయించు. మేనేజర్కి చెప్పి ఫుడ్ రెడీ చేయమని చెప్పు. ఇంకో 1 అవర్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ చెప్పాడు. ఓకే సార్. దేవ్ చెప్పినవి మైండ్లో రిజిస్టర్ చేసుకొని రెస్టారెంట్ రావడంతో రాజేష్ దిగాడు. దేవ్కి చాలా హ్యాపీగా ఉంది నరేంద్రపై గెలిచినందుకు. అలాగే ఏ ప్రాజెక్టు సక్సెస్ అయినా ఒంటరిగా సంతోషపడే దేవ్ ఇప్పుడు తన సంతోషాన్ని పంచుకోవడానికి అమూల్య ఉందని మనసులో పొంగిపోతున్నాడు. దేవ్ మాస్క్ వేసుకొని కాలేజీ రావడంతో కార్ దిగి ఫోన్ చూస్తూ నిలబడ్డాడు. లంచ్ అవర్కి ఇంకా 15 మినిట్స్ ఉందని. మార్నింగ్ కాలేజీకి రాని హర్ష లంచ్ చేసి కాలేజీకి వచ్చాడు. రావడంతోనే పార్కింగ్లో నిలబడ్డ దేవుని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే చిటికి వేసి వెళ్తున్న వాడిని ఆపాడు. ఏంట్రా సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? నాకు నీ మొహం చూపించలేక? హా, అమూల్యను నా నుండి దూరం చేయాలని చూసావుగా, వర్కౌట్ అవ్వలేదు కదా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అది నా నుండి ఎవరు వేరు చేయలేరు. అది అర్థమయ్యింది అనుకుంటా. ఇక నుండి మమ్మల్ని విడదీసి టైం వేస్ట్ చేసే పనులు పెట్టుకోకుండా బుద్ధిగా చదువుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసి మీ ఫ్యామిలీని పోషించాలి కదా అన్నాడు. హర్ష అర్థం కాకుండా చూస్తుంటే అతని చూపు అర్థం చేసుకొని, ఓ, నీకు అర్థం కాలేదు కదా, ఈరోజు వేసిన టెండర్ ప్రాజెక్ట్ నాకే వచ్చింది. ఈరోజే కాదు, ముందు ముందు అన్నీ నాకే వస్తాయి. ఎప్పుడు మీ బిజినెస్ లాస్ అయ్యి రోడ్డు మీదకి రావడం ఖాయం అన్నాడు సైడ్ స్మైల్తో. రేయ్, నీ గురించి నాకు తెలుసు. చీట్ చేసి ప్రాజెక్ట్ గెలుచుకుంటావు అని. దేవ్ కాలర్ పట్టుకున్నాడు. చీట్ చేయడం, మనుషుల్ని చంపించడం మీకు అలవాటు, నాకు కాదు అని మార్నింగ్ తనకు వచ్చిన వీడియో చూపించాడు. అందులో నరేంద్ర దేవ్ ఆఫీస్లో సిస్టమ్ హ్యాక్ చేసి వర్క్ మొత్తం డిలీట్ చేయమని చెప్పినవి, మళ్ళీ దేవ్ ఫోటో చూపించి చంపేయాలని 25 లక్షలు చెక్ ఇచ్చింది ఉంది. ఆ వీడియో చూడగానే దేవ్ కాలర్ వదిలేశాడు. మళ్ళీ ఇది అబద్ధం, వీడియో చూపిస్తే నమ్మేస్తా అనుకున్నావా? మా నాన్న ఎప్పుడు తప్పు చేయరు, ఏదైనా నిజాయితీగా గెలుచుకుంటారు అన్నాడు ఆవేశంగా. మీ నాన్న ఏమీ ఉత్తముడు కాదు. ఈ వీడియో మీ నాన్నకి చూపిస్తే నీకే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అని. వీడియో హర్షకి సెండ్ చేశాడు. లంచ్కి బయటికి తీసుకువెళ్తాను అని దేవ్ చెప్పడంతో క్యాంటీన్కి వెళ్దామన్న కీర్తికి విషయం చెప్పింది. దేవ్ సార్ బయటికి తీసుకువెళ్తాను అన్నారు అని. ఓకే, జాగ్రత్త. మార్నింగ్ అసలే సార్కి కోపం తెప్పించావు అంది. ఇప్పటి వరకు ఆ విషయం మర్చిపోయింది. కీర్తి చెప్పడంతో భయంగా చూసింది. ఏం కాదులే, నువ్వు మర్చిపోయావు కదా, అలానే సార్ కూడా మర్చిపోవచ్చు అని ధైర్యం చెప్పి పంపించింది. క్లాస్ రూమ్ నుండి పార్కింగ్ ప్లేస్కి వచ్చిన అమూల్యకు దేవ్, హర్ష సీరియస్గా మాట్లాడుకోవడం చూసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. గుమ్మడి, వచ్చేసావా? కమ్ ఫాస్ట్. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మనకి ప్రాజెక్ట్ వచ్చింది అని అమూల్యను తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. అమూల్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గ్లాసెస్ పెట్టుకొని, బాయ్ తమ్ముడు కాని తమ్ముడు, ఇప్పుడు మీ వదినతో నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి అని హర్ష బుగ్గ తట్టి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అమూల్య అయోమయంగా చూస్తుంటే, నువ్వు అలా ఫేస్ పెట్టకు బేబీ, ఇప్పటికే లేట్ అయింది అని అనగానే భయపడి ఫేస్ నార్మల్గా పెట్టి విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. మిర్రర్లో నుండి హర్ష ఫేస్ చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. దేవ్ కార్ వెళ్ళిపోయిన చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు హర్ష. సార్, దేవ్ సార్, హర్ష సార్ ఇద్దరు గొడవ పడుతున్నారు అని చెప్తాడు దేవ్ కోసం పెట్టిన ఇన్ఫార్మర్. గొడవ పడ్డం ఏమిటి? దేవ్ కాలేజీకి వెళ్ళడం లేదని చెప్పావుగా అని అడిగాడు హరిశ్చంద్ర. వాళ్ళిద్దరూ గొడవ పడింది కాలేజీలో కాదు సార్, దేవ్ సార్ ఇంట్లో. అలాగే అక్కడ ఒక అమ్మాయి ఉంది అన్నాడు. అమ్మాయా? ఏ అమ్మాయి? ఎందుకు ఉంది? ఏమో, అది తెలియదు సార్. 2 రోజుల నుండి దేవ్ సార్తో ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇదిగోండి ఆ అమ్మాయి ఫోటో. చాటుగా తీసిన ఫోటో ఒకటి చూపించాడు. అమూల్య ఫోటో చూసిన, ఈ అమ్మాయి అక్కడ ఉందా? వీళ్ళ అమ్మాయి కోసం గొడవ పడడం లేదు కదా. దేవుడా, ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలను బద్ధశత్రువులను చేశావు కదా స్వామి అని మనసులోనే దేవుని తలుచుకొని బాధపడ్డారు ఆయన. ఇద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? దేవ్ సార్ ఆ అమ్మాయిని తీసుకొని కాలేజీలో డ్రాప్ చేసి టెండర్ ఆఫీస్కి వెళ్ళారు సార్. మరి హర్ష? సార్ ఇంటికి వెళ్ళిపోయారు, కాలేజీకి రాలేదు. సరే, నువ్వెళ్ళు అనే ఆలోచనలో పడ్డారు. ఈవినింగ్ కాలేజీ అయిన తర్వాత అమూల్యతో మాట్లాడాలి అనుకున్నారు. దేవ్కి తెలియకుండా అదే విషయం ఇన్ఫార్మర్కి చెప్తారు. దేవ్ ఇంట్లో లేనప్పుడు ఇన్ఫార్మ్ చేయమని. అలాగే సార్ అని అతను వెళ్ళిపోయాడు. దేవ్ అమూల్యం తీసుకొని తన రెస్టారెంట్కి వెళ్ళాడు. ముందుగానే తన క్యాబిన్ డెకరేట్ చేసి ఉంచడంతో
నేరుగా తన క్యాబిన్‌కి తీసుకెళ్ళాడు. సార్ ఎవరిదైనా బర్త్‌డేనా? పార్టీనా? లవ్ సింబల్‌తో, బెలూన్లతో, ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసిన క్యాబిన్ చూసి అడిగింది. మార్నింగ్ చెప్పానుగా నేను చేసిన వర్క్ సక్సెస్ అయింది అని. అందుకే ఈ ఇలా కమ్ అని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. టేబుల్‌పై ఉన్న కేక్ చూసి ఎక్సైట్ అయింది. ఆమె కళ్ళలో సంతోషం చూస్తూ తనని బ్యాక్ హగ్ చేసుకొని, తన చేతులు పట్టుకొని కేక్ కట్ చేశాడు. దేవ్‌కి తినిపించి కంగ్రాట్స్ సార్ అంది నవ్వుతూ. తనకి ఒక పెద్ద పీస్ తినిపించి థ్యాంక్ యూ అని బుగ్గన ముద్దు పెట్టుకున్నాడు. దేవ్ ముద్దు పెట్టడంతో మార్నింగ్ జరిగింది గుర్తొచ్చి టెన్షన్‌గా చూసింది దేవ్ వైపు. దేవ్ అమూల్యకు దూరం జరిగి చైర్‌లో కూర్చోబెట్టి అక్కడున్న ఐటెమ్స్ సర్వ్ చేశాడు. తినకుండా తన్నే చూస్తున్న అమూల్యను చూసి ఏమైంది తిను అన్నాడు. కీర్తి చెప్పినట్టు దేవ్ మార్నింగ్ జరిగింది మర్చిపోయాడు అని రిలాక్స్ అయ్యి తినడం స్టార్ట్ చేసింది. ముందు ఇక్కడికి ఒకసారి రావడంతో పెద్దగా ఇబ్బంది పడకుండా తినేసింది. లంచ్ తినేసి తర్వాత అమూల్యని తీసుకొని మూవీకి వెళ్ళాడు. ఎప్పుడు థియేటర్ మొహం చూడని అమూల్య దేవ్ మూవీకి తీసుకురావడంతో కళ్ళల్లో మెరుపులతో సినిమా చూస్తుంటే దేవ్ అమూల్య ఫేస్ ఎక్స్ప్రెషన్ను చూస్తూ ఉండిపోయాడు. దేవ్ తన్నే చూస్తున్నాడు అని తెలియదు. మూవీ స్క్రీన్‌కి తన కళ్ళు అప్పగించేసి దేవ్ చూపులు పట్టించుకోలేదు. ఆశ్చర్యంతో పెద్దవవుతున్న కళ్ళు, బుగ్గల్లో పాప్‌కార్న్ ఉండడంతో పైకి ఉబ్బిన బుగ్గలు, కదులుతున్న చిట్టి పెదవులు చూస్తుంటే దేవ్ ఒంట్లో వేడిని రాజేస్తున్నాయి. వాళ్ళు ఉంది పబ్లిక్ ప్లేస్ కావడంతో కష్టంగా అమూల్య నుండి చూపును తిప్పుకొని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నాడు. అలా ఈవినింగ్ వరకు అమూల్యతో బయట తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఆమెను తీసుకొని చాలాసేపు పార్కింగ్ ప్లేస్‌లో ఉండి దేవ్ పంపిన వీడియో చూశాడు హర్ష. ఏదో నిర్ణయించుకొని కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి చేరుకొని కార్ కూడా దిగి ఇంట్లోకి వెళ్ళిన హర్షకి హాల్‌లో సోఫాలో కూర్చొని తల రబ్ చేసుకుంటూ కనిపించాడు నరేంద్ర. నేరుగా వెళ్ళి నరేంద్ర ముందు నిలబడ్డాడు. తన ముందు ఎవరో నిలబడినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు నరేంద్ర. హర్ష తన్నే చూస్తూ కనిపించేసరికి కాలేజీకి వెళ్ళలేదా హర్ష అని అడుగుతాడు. లేదు డాడీ మీరేంటి చాలా స్ట్రెస్‌లో ఉన్నట్టున్నారు అని అడుగుతాడు. ప్రాజెక్ట్ చేజారింది అందుకే డల్‌గా ఉన్నా. ఇవన్నీ మామూలే అని లేచి వెళ్ళిపోతుంటే ఆగండి డాడీ నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. హర్ష మాటకి వెనక్కి తిరిగి ఏం మాట్లాడాలి హర్ష? మనీ కావాలా? వద్దు అని తల అడ్డంగా ఊపి తన మొబైల్ తీసి దేవ్ పంపిన వీడియో ఓపెన్ చేసి నరేంద్ర ముందు పెట్టాడు. ఆ వీడియో చూడగానే కళ్ళు పెద్దవి చేసి కంగారు పడుతూ ఈ వీడియో ఏంటి హర్ష? నీకెవరు ఇచ్చారు అని నార్మల్‌గా అడిగాడు అనుకున్నాడు. కానీ అతని కళ్ళల్లో కంగారు, గొంతులో భయం హర్ష కనిపెట్టాడు. ఈ వీడియో నిజమా కాదా డాడీ? దేవ్‌ని చీట్ చేయడం కాకుండా చంపాలని చూసారా అని అడుగుతాడు. హర్ష ఈ వీడియో ఫేక్. నీ దృష్టిలో నన్ను బ్యాడ్ చేయడానికి ఆ దేవ్ చేస్తున్న ప్లాన్. వాడి మాటలు నమ్మకు అని తన కంగారు కప్పిపుచ్చుకొని చెప్తాడు. ఈ వీడియో నాకు దేవ్ ఇచ్చాడని నేను మీతో చెప్పలేదే. మీపై నాకు నమ్మకం ఉంది డాడీ. చీటింగ్ చేయడం, చంపడం లాంటి పనులు మీరు చెయ్యరు అనుకుంటున్నా అని ఫోన్ పాకెట్లో పెట్టుకుని నరేంద్రను సూటిగా ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోయాడు. హర్ష తన మాటలు నమ్మలేదని ఆయనకి అర్థమైంది. తన కొడుకు దృష్టిలో బ్యాడ్ అయిపోయాను అని సోఫాలో కూలబడిపోయాడు. ఏమైందండి అలా ఉన్నారు? కాఫీ తీసుకురానా అని కిచెన్లో నుండి వస్తూ అడిగింది సునీత. ఏం లేదు సునీత నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని బాధగా ఆయన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. ఈవినింగ్ వరకు అమూల్యతో బయట తిరిగి ఇంటికి వెళ్తున్న దేవ్కి తన మొబైల్ రింగ్ అవుతుంటే బైక్ సైడ్గా ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్ యూఎస్ఏ కంపెనీ సీఈఓ కాన్ఫరెన్స్లోకి వస్తాను అన్నారు. మీతో కొన్ని డిస్కస్ చేయాలని చెప్పారు. మీరు ఇప్పుడు ఆఫీస్కి రావాలి. అటువైపు నుండి రాజేష్ అన్నాడు. ఓకే వస్తున్నా అని కట్ చేసి ఇల్లు కొద్ది దూరంలో ఉండడంతో అమూల్యని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నాకు వర్క్ ఉంది నువ్వు జాగ్రత్తగా ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి అని తన నుదుటిని ముద్దు పెట్టుకొని బైక్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. దేవ్ పెట్టిన ముద్దుని తడుముకుంటూ మురిసిపోతూ లోపలికి వెళ్ళింది. మనసు ప్రశాంతంగా అనిపించడంతో గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చొని ఆ రోజు దేవ్తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆనందపడుతుంది. ఇంతలో గేట్ చప్పుడు అయితే అప్పుడే దేవ్ సార్ వచ్చేసారా అనుకుంటూ ఫాస్ట్గా అటువైపు వెళ్ళింది. అక్కడ హరిశ్చంద్ర గారిని చూసి ఈయన దేవ్ సార్ వాళ్ళ తాతయ్య కదా అనుకుని ఆయనకి ఎదురు వెళ్ళి బాగున్నారా తాతయ్య అని పలకరించి కాళ్ళకి దండం పెట్టింది. చల్లగా ఉండి తల్లి అని దీవించి దేవ్ ఉన్నాడా అని అడుగుతాడు. లేరు అని చెప్పింది. మళ్ళీ ఆయన దేవ్ లేకపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే ఏం చెప్పాలి? చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అని టెన్షన్గా చూసింది. నీతో మాట్లాడాలమ్మా అని ఆయన అనగానే లోపలికి రండి తాతయ్య అని లోపలికి తీసుకువెళ్ళి కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే వద్దు తల్లి కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు. ఆయనకి ఎదురుగా సోఫాలో కూర్చొని ఏం మాట్లాడాలి అని భయంగా అడిగింది. నువ్వు నన్ను చూసి భయపడకు నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా అన్నారు.
ఏంటి అన్నట్టు చూస్తుంటే, నీకు మా దేవ్ అంటే ఇష్టమా? మా దేవ్ నిన్ను ప్రేమిస్తున్నాడా? నీకు ఇష్టమైతే చెప్పు. ఇష్టం లేదంటే పర్వాలేదు. నువ్వెవరిని ఇష్టపడినా అభ్యంతరం లేదు అన్నారు. ఒకవేళ హర్షని ఇష్టపడుతుందేమో అనుకుని, ఇష్టమే తాతయ్య, దేవ్ సార్ నేను ప్రేమించుకుంటున్నాం అని వాళ్ళ ప్రపోజల్ గురించి చెప్తుంది. అది విని ఆయన సంతోషపెడుతూ, చాలా థ్యాంక్స్ అమ్మా. ఒంటరిగా ఉన్న మా దేవ్ లైఫ్‌లోకి వస్తున్నందుకు. ఇన్ని రోజులు వాడు పడ్డ ఆ మనోవేదనకు నువ్వు మందు అవ్వాలి. ఆనందంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు. తాతయ్య మీరేమి అనుకోనంటే దేవ్ సార్ గురించి చెప్తారా? సార్ గురించి తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది. చెప్తానమ్మా. నీకు కాక ఇంకెవరికి ఉంది తెలుసుకునే హక్కు? ఉంది నీకు. దేవ్ గురించి చెప్పడానికి వచ్చాను. తన గురించి అని చెప్పడం స్టార్ట్ చేశారు. మనం పాస్ట్‌లోకి వెళ్ళిపోదామే. హరిశ్చంద్ర గారు చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదువుకొని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. ఆయన కృషి వల్ల కంపెనీ మంచి పొజిషన్‌లోకి తీసుకొచ్చారు. కాలేజీ రోజుల్లో ప్రేమించిన శశికళను ఆయన స్థిరపడిన తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపమే నరేంద్ర. నరేంద్ర పుట్టిన కొన్ని నెలలకే శశికళ చనిపోవడంతో ఇటు కంపెనీ చూసుకుంటూ చిన్నవాడైన నరేంద్రను చూసుకోవడంలో హరిశ్చంద్ర గారు ఇబ్బంది పడుతున్నారు అని శశికళ అన్నయ్య భార్య నరేంద్ర ఆలన పాలన చూసింది. శశికళ అన్నయ్యకి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. అతనే జగదీష్. నరేంద్రకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శశికళ అన్నయ్యకి కూతురు పుట్టింది. తనే సునీత. చిన్నప్పటి నుండి సునీతను నరేంద్రకిచ్చి పెళ్లి చేయాలి అని హరిశ్చంద్ర గారు శశికళ అన్నయ్య భాస్కర్ అనుకున్నారు. జగదీష్, నరేంద్ర ఒక స్కూల్, ఒకే కాలేజ్. వాళ్ళిద్దరూ కాలేజీలో ఫ్రెండ్స్ అయ్యాడు ధనుంజయ్, జగదీష్, నరేందర్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. ధనుంజయ్, జగదీష్ ఇద్దరు చెడు వ్యసనాలకు బానిసయ్యారు. మందు తాగడం, సిగరెట్, అమ్మాయిలు, డ్రగ్స్ ఇలాంటివి కాలేజీ డేస్ నుండి అలవాటు పడ్డారు. నరేంద్రకు అలవాటు చేయాలని చూశారు. కానీ ఇటువంటివి నాకు పడవు, మీరు కూడా మానేయండి, లేదంటే మీరు మాకు ఫ్రెండ్స్గా ఉండొద్దు అని సీరియస్గా చెప్పేసరికి వాళ్ళు సైలెంట్ అయ్యి నరేంద్ర ముందు అన్నీ మానేసినట్టు నటించి అతనికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. అలా వాళ్ళు ముగ్గురు చదువు పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ ముగ్గురు కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ టాలెంట్తో జాబ్ తెచ్చుకున్నారు. సునీత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంటే వీళ్ళ ముగ్గురు జాబ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నరేంద్ర సిన్సియర్గా వర్క్ చేస్తూ జాబ్లో జాయిన్ అయిన ఒక నెలకే ప్రమోషన్ తెచ్చుకున్నాడు టీమ్ లీడర్గా. జగదీష్, ధనంజయ్ ఏదో చేస్తున్నామన్నట్టు ముక్కుతూ ములుగుతూ జాబ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా వీళ్ళు జాయిన్ అయిన 3 నెలలకు నరేంద్ర వర్క్ చేస్తున్న కంపెనీలో జాయిన్ అయ్యింది లలిత. చామన్ ఛాయ రంగులో పెద్ద పెద్ద కళ్ళు, పొడవు జడతో, మొహంలో లక్ష్మీకళతో బొద్దుగా ఉన్న రూపంలో ఉంది లలిత. లలిత తన ఫ్రెండ్ స్వప్న, ఇద్దరు ఫ్రెండ్స్. స్వప్న సన్నగా తెలుపు మేని ఛాయతో అందంగా ఉంటుంది. ఇద్దరు కాలేజీ డేస్ నుండి ఫ్రెండ్స్. చదువు పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు జాబ్ చేస్తామని ఇంట్లో ఒప్పించి కాలేజీ క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడంతో జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు ఇద్దరు. ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఉంటున్నారు. ఇద్దరికి జాబ్ జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేయాలి. అలా వాళ్ళని నరేంద్ర టీంలో వేశారు. పాష్గా ఉన్న అమ్మాయిల కంటే నిండుగా ఉన్న లలితను చూసి పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది నరేంద్రకి. జగదీష్, ధనుంజయ్కి అయితే లలితను చూడగానే బెడ్ షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసిన అమ్మాయిల కంటే రంగు తక్కువైపో అయినా లలిత అందంగా కనిపించింది. ఎక్కడికక్కడ నిండుగా ఉన్న తన్ని కళ్ళతోనే కామంతో నింపుకొని చూసేవారు ఇద్దరు. పైగా లలిత అమాయకురాలు, ఈజీగా బుట్టలో వేసుకోవాలని అనుకున్నారు. కానీ తన పక్కన ఎప్పుడూ స్వప్న ఉండడంతో వాళ్ళిద్దరికీ అవకాశం ఉండేది కాదు. స్వప్న అందరిలాంటి అమ్మాయి కాదు, ఫైర్ బ్రాండ్. అలాగే తన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ పెద్దది. తేడా వస్తే తన పని అయిపోతుందని జాగ్రత్త పడేవారు. అలా వీళ్ళ ఆలోచనలు వీళ్ళకి ఉంటే నరేంద్ర ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లలిత తన టీంలో ఉంటూ వర్క్ నేర్చుకుంటూ తన మాట తీరుతో నరేంద్ర మనసులో చోటు సంపాదించుకుంది. రోజు రోజుకి లలితపై ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఆమె నడవడిక, అమాయకత్వం అతడికి ఆమెను దాసోహం చేస్తున్నాయి. లలితకు కూడా నరేంద్ర మొదటి చూపులోనే తన మనసుకు నచ్చాడు. కానీ తన రంగు, రూపు గుర్తొచ్చి అవన్నీ పక్కనే పెట్టేసి తన పని తాను చేసుకునేది. రోజు ఆఫీస్కి వెళ్ళడం, లలితను చూపులతోనే ఆరాధించడం, ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తలుపులతో విహరించడం, ఇలాగే మరొక 2 నెలల కాలం గడిచిపోయింది. నరేంద్ర బిహేవియర్లో చేంజ్ చూసి విషయం ఏంటి అని అడిగారు జగదీష్, ధనంజయ్. వాళ్ళిద్దరికీ ఏదైనా ఫస్ట్ చెప్తాడు కాబట్టి లలితను ప్రేమిస్తున్న విషయం ముందుగా వాళ్ళకే చెప్పాడు నరేంద్ర. నరేంద్ర లలిత గురించి చెప్పగానే ఏంటి ఆ అమ్మాయా అని షాక్ అయ్యాడు ధనంజయ్. ఎందుకురా అంతలా షాక్ అయ్యావు అని అడుగుతాడు నరేంద్ర. రేయ్, ఆ అమ్మాయి నీ సరిగ్గా చూసావా ఎలా ఉందో?
తన్ని చూస్తేనే తెలుస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిందని. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. మన ముందు అమాయకంగా నటించి మోసం చేస్తారు అని తన పాటికి తాను చెప్పుకుంటూ పోతున్నాడు జగదీష్. జగదీష్ సైగలు అర్థం చేసుకోకుండా లలిత గురించి బ్యాడ్గా చెప్పడంతో నరేంద్ర కళ్ళు ఎరిపెక్కాయి. పిడికిలు బిగించి ధనంజయ్ బుగ్గపై ఒక పంచి ఇచ్చాడు. మాట్లాడుతున్నవాడు నరేంద్ర కొట్టిన దెబ్బకి కింద పడ్డాడు. కాలర్ పట్టుకుని పైకి లేపి, ఏంట్రా కూసావ్? తన అలాంటిది కాదు. ఇంకొకసారి తన గురించి బ్యాడ్గా చెప్తే ఫ్రెండ్ అని కూడా చూడను. మైండ్ ఇట్. సీరియస్ వార్నింగ్ ఇచ్చి లేచి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుండి. తన నోట్లో ఉన్న రక్తం తుడుచుకుంటూ, చూసావారా, ఫ్రెండ్ అని చూడకుండా నన్నే కొడతాడా? అది అబ్బి కోసం అంటాడు కసిగా. రే, మర్చిపోయావా? వాడు మనలా కాదు, సిన్సియర్గా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అన్నాడు జగదీష్. నాకు అది కావాలి. దాన్ని చూస్తుంటే రోజు రోజుకి ఎప్పుడెప్పుడు నా పక్కలోకి వస్తుందా అని చూస్తున్నాను. అవకాశం రావడం లేదని నేను ఫీల్ అవుతుంటే వీడు వచ్చిందాన్ని లవ్ చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడెలా? కోపంగా అడిగాడు. కంగారు పడుకు, ఇప్పటి నుండి పావులు కదుపుదాం. ముందుగా మనకు చెప్పి మంచి పని చేశాడు అని కన్నింగా నవ్వాడు. నెక్స్ట్ డే లలిత గురించి బ్యాడ్గా మాట్లాడినందుకు నరేంద్రకు సారీ చెప్పారు. ఎంతైనా ఫ్రెండ్స్ కదా. సారీ చెప్పగానే కరిగిపోయి వాళ్ళతో ఇదివరకట్లా మాటలు మొదలుపెట్టారు. ఇంతకీ ఎప్పుడు చెప్తావు నీ ప్రేమ గురించి అని అడుగుతాడు జగదీష్. చెప్పాలి, కానీ భయంగా ఉంది, ఏమంటుందో అని అన్నాడు. ముందు చెప్పు, ఒప్పుకోకపోతే మేము కన్విన్స్ చేస్తాం. నీలాంటి మంచివాడిని ఏ అమ్మాయి వదులుకుంటుంది చెప్పు అన్నాడు ధనంజయ్. సాల్లేరా మోసింది అని ఈ వీకెండ్ డిన్నర్కి ఇన్వైట్ చేసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ రా అని ఇద్దరు నరేంద్రని హక్ చేసుకొని ఒకరిపై ఒకరు సైగ చేసుకున్నారు. ఈవినింగ్ ఆఫీస్ టైం అయిన తర్వాత లలితను డిన్నర్కి ఇన్వైట్ చేయడానికి లలిత దగ్గరికి వెళ్తున్న నరేంద్రకి లలిత ధనంజయ్తో మాట్లాడుతూ కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో ఫాస్ట్ అయితే తొందరగా కంప్లీట్ చేసేస్తానండి. ఎందుకంటే ఫాస్ట్ కాకుండా స్టోరీ ఇంకా చాలా ఉంది. అందుకని మ్యాక్సిమం తొందరగానే అయిపోయేటట్టు చూస్తా ఫాస్ట్ వరకు. స్టోరీ మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.